dear PMC, my dear PMC, my dear PMC. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై డియర్ పిఎంసి ద్వారా ఎవరికైతే విషెస్ తెలియజేయాలి అనుకుంటున్నారో ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి విషెస్ తెలుపగలరు. ఇప్పుడైతే కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో హలో మేడం, నేను తులసి లక్ష్మి. తులసి గారు నమస్తే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఎండలకి నిన్నటికి ఇవాళకి ఏంటి డిఫరెన్స్? ఏమి లేదు, సమానంగా ఉంది. ఏంటి ఎండలా? డిగ్రీసా? ఉష్ణోగ్రతలా? ఓకే తులసి గారు, అమ్మ బాలకృష్ణ గారికి, మన ఎండి గారు అయిన బాలకృష్ణ గారికి శుభాకాంక్షలు. సూపర్. తులసి గారు ఎలా తెలుసు మీకు? ఎలా తెలుసు మీకు? గొప్ప గొప్ప పుట్టినరోజులు అలాగే తెలుస్తాయి అంటారా? బ్రెయిన్ లో అలా ఫీడ్ అయిపోయి ఉంటాయి అంటారా? తెలుసుకున్నాను. చెప్పండి మరి విషెస్ అయితే బాలకృష్ణ గారికి. బాలకృష్ణ గారికి, తులసి లక్ష్మి గాజువాక నుంచి బాలకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరచండి. తప్పకుండా. నేను తెలియపరచడం ఎందుకు, మీరే చెప్పేయండి డైరెక్ట్ గా. మేడే శుభాకాంక్షలు. ఓకే, కాదు బాగా అప్డేట్ గా ఉన్నారు మీరు. మేడే అంటే ఏంటి అసలు చెప్పండి. కార్మికుల దినోత్సవం. కార్మికుల దినోత్సవం. నిజంగా మనం అందరం కార్మికులమే కదా? అదే కదా, మనందరం జరుపుకోవాలి, సెలబ్రేషన్ చేసుకోవాలి. అసలు సెలబ్రేషన్ చేసుకుందాం, కానీ సెలవు ఇవ్వట్లేదే. సెలవిస్తే సెలబ్రేట్ చేసుకుందాం, కానీ ఇక్కడ అందరం ఉన్నాం కాబట్టి ఇక్కడ అందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం మేము కూడా. దానికి సెలవే ఎందుకు కావాలి? సరే తులసి గారు, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్తారా? దానికన్నా ముందు జస్ట్ ఎప్పుడైనా అడుగుతూ ఉంటాను కదా, మీకు చిన్నప్పుడు జ్ఞాపకాలను లేకపోతే మీకు బాగా హ్యాపీగా అనిపించిన మూమెంట్స్ ఏంటి అని చెప్పి ఇట్లాంటివి నేను అడుగుతూ ఉంటాను కదా. ఒక మంచి నీతి వాక్యం కానీ చిన్ని స్టోరీ కానీ ఏమన్నా మాతో షేర్ చేసుకుంటారా? నీతి కథ, నీతి కథలు గాని నీతి వాక్యాలు గాని మాతో షేర్ చేసుకుంటారా? నీతి కథలు, నీతి వాక్యాలు. నీతి కథలు, నీతి వాక్యాలు చెప్పమన్నాను కానీ దాన్ని రిపీట్ చేయమనలేదు. చెప్పండి. చిన్న చిన్నవి కాదు, అంటే చెరపు కూడా చెడేవు ఇట్లాంటివి కాకుండా నిదానమే ప్రధానం ఇలాంటివి కాకుండా ఇంకా మోడర్న్ గా, కొత్తగా, ట్రెండీగా చెప్తాను. ఆలోచిస్తారా? ఎంతసేపు ఆలోచిస్తారు? మన షో కూడా అయిపోతుందేమో. మీరు ఇంతకు ముందు అంటూ ఉంటారు కదా, ఇవాళ అడగమ్మా నాకు గుర్తు పెట్టుకుని 2 రోజుల తర్వాత నేను కాల్ చేసినప్పుడు మళ్ళీ అడుగు అని చెప్పి. ఇంకా అలా అడగాలన్నమాట. లేదా ప్రోగ్రామ్ ఎండ్ చేసేటప్పుడు చెప్పాలి, రేపు ఈ టాపిక్ మీద మాట్లాడబోతాను కాబట్టి మీరందరూ వెల్గా ప్రిపేర్ అయ్యండి అని చెప్పి చెప్తానేమో. ఏంటి ఇంతకి గుర్తొచ్చింది ఏమన్నా? గుర్తురాలు మీరు ఇలా మాట్లాడుతూనే ఉంటే ఎక్కడ గుర్తొస్తుందండి అంటారా? అంతేనా? అలాగే చిన్నప్పుడు కదా అన్ని మర్చిపోతున్నాను జ్ఞాపకాలు. నీతి కథలు, నీతి వాక్యాలు వయసు తో సంబంధం ఏముందండి? సడన్ గా అడిగితే గుర్తురాదేమో. అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. వందే మాత్రం రాసింది ఎవరు? నీతో ఆనందం లేదంటే నిన్ను విమర్శిస్తూ. ఏం చేస్తున్నా? నిద్ర మొత్తం వీడిందా మీకు? తులసి గారు ఒక పని చేయండి తులసి గారు. సరే, ఇది గుర్తు పెట్టుకుని రేపు కాల్ చేసి చక్కగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి, ఓకేనా? నిన్ను విమర్శిస్తూ ఉండే మనుషులను నీ జీవితంలో ఎన్నటికి నమ్మకు అనేసి. ఓకే, నీతివాక్యం ఒకటి. ఓకే, మనల్ని విమర్శించే వాళ్ళని జీవితంలో ఎప్పటికీ నమ్మకూడదు అంటారు. పాపం వాళ్ళకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా విమర్శించడానికా, మారడానికా? దుష్టులకి దూరంగా ఉండాలి. ఓకే,
ఇంకా సరే, మీరు అంత కష్టపడకండి. రేపు కాల్ చేసినప్పుడు చక్కగా లిస్ట్ అవుట్ చేసుకుని నాకు చెప్పండి, ఓకేనా? కాలాన్ని వృధా చేసుకుంటే జీవితంలో వెనుకబడతాము. ఆహా, తర్వాత పరిగెత్తిన ప్రయోజనం ఉండదు. ఓకే. సో కాలాన్ని వృధా చేసుకోకూడదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా నీతి వాక్యాలు మాతో షేర్ చేసుకున్నందుకు. అండ్ ఇంకొకసారి చెప్పండి బాలకృష్ణ గారికి. బాలకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు, మేడే శుభాకాంక్షలు. అలాగే ఈ రోజు జరుపుకుంటున్న పుట్టినరోజు అందరికి, పెళ్లి రోజులు చేసుకున్న వాళ్ళందరికీ మేడే శుభాకాంక్షలు, పుట్టినరోజు శుభాకాంక్షలు అన్ని కూడా. ఓకే, బాలకృష్ణ గారికి తులసి గారి తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే అండ్ మేడే శుభాకాంక్షలు కూడా. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. నెక్స్ట్ విషెస్ ఎవరిదుందో చూద్దాం. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వెంకటేష్ పద్మావతి దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కొడుకులు హర్ష, శ్రీజయ్, కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు అండ్ పిఎంసి. వెంకటేష్ గారు, పద్మావతి గారు, మీరు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి, బంధుమిత్రుల తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో 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 అండి, ప్రకాశం గారు, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. చెప్పండి. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ మీద మీరు చెలరేగిపోతారు తెలుసా? చెప్పైనా? మీకు తెలిసిన మంచి నీతి, అంటే నీతి కథలు అంటే పెద్ద పెద్ద స్టోరీలు కాదు, ఒక కొంచెం చిన్ని పేరా వన్ పేరా స్టోరీస్ ఉంటాయి కదా, అలాంటివి ఏదన్నా మా కోసం. ఒక అబ్బాయి సైకిల్ మీద పోతున్నాడు, క్యాబ్ కింద పడిపోయింది. ఓకే, ముస్లిం అబ్బాయి. ఈ వాడికి ఇంగ్లీష్ రాదు, ఈ అబ్బాయి గుల్లోడు, వీడికి రాదు. వాడు టోపీ ఇస్తే టోపీ అంటే వచ్చి వెనక తీసుకుని వెళ్ళిపోతాడు. పోయేటప్పుడు థ్యాంక్ యూ అని చెప్తాడు. ఎవడు? ఆ ముస్లిం అబ్బాయి. వీడికి తెలియదు, ఇంగ్లీష్ రాదు. వీడు నన్ను తిట్టాడు అనుకొని నేవో థ్యాంక్ నయ్యే థ్యాంక్ అంటాడు. అది ఈ రాని వాళ్ళు ఒకరి మీద ఇష్టం రాష్ట్రండి. అది ఓకే, అంటే మిస్కమ్యూనికేషన్ అంటారా? మిస్కమ్యూనికేషన్ అర్థం కాదు భాష. వాడు గుళ్ళోడు, వాడి భాషలో థ్యాంక్ యూ అంటే చిట్ అనుకున్నాడు. ఓకే, అది థ్యాంక్ యూ అంటే చిట్ అనుకుని వాడు సైకిల్ పలుచుకోలేదు. ఈడు నీ అవ్వ థ్యాంక్ యూ, నా అయ్యే థ్యాంక్ యూ, వాడు చేసిన బాధలో వాడికి ఇచ్చాడు. సో దీని ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటారు? అంటే ఇక్కడ ఏదో మిస్అండర్స్టాండింగ్ మీరు అన్నది. ఓకే, జీవితంలో అన్నీ అంటే మిస్అండర్స్టాండింగ్ అక్కడే భార్య భర్తలు కానీ ఫ్రెండ్షిప్ లో కానీ అన్నీ వస్తుంటాయి. ఓకే, మంచి నీతి కథ చెప్పారు. మరి నీతి వాక్యం కూడా చెప్పేయండి. వాకింగ్ నీతి వాక్యం సెంటెన్స్ అది తెలుసుకోవాలంటే, ఎవరినొకరు తెలుసుకుని ఉండాలంటే, అండర్స్టాండింగ్ ఉండాలంటే. ఓకే, ఎవరికైనా విషెస్ ఉందా? ఎవరికి అందరికి విషెస్. భూమి మీద ఎవరు పెళ్లి చేసుకున్నారో ఈ రోజు సేద్ బాలకృష్ణ గారి బర్త్డే ఈ రోజు. హ్యాపీ బర్త్డే టు సేద్ బాలకృష్ణ. తెలుసు. మేడే కూడా ఈ రోజు. అదే కార్మిక దినోత్సవం మేడే. అందరికి కార్మికులందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఓకే, ఇంకొక మంచి పాట మే పాట మీద. మేడే ఈనాడే ఏ పాట గుర్తు, కృష్ణ పాట. ఈనాడే పాట మే చాలా ఉన్నాయి. లవ్ సాంగ్ వేసుకుంటాను. సరే పాడండి, ఇష్టం. నన్ను దోచుకొందువతే వన్నెల దొరసాని, నీ కన్నులలో దాగితి నిన్నే సామి, నిన్నే నా సామి. ఎంతటి నెరగానవు నా అంతమందు నీవు, అంతరంగమందు నీవు. ఎన్ని యుగాలైనా చెరికి పోని బంధం, నన్ను దోచుకొందువతే. ఇది నారాయణ రెడ్డి రాసేశాడు.
పాట. తర్వాత ఇంకోటి ఫోన్ లో మళ్ళీ ఎలా మాలికలారని ఈయన అడుగుతాడు, డైరెక్టర్ అడిగితే అప్పుడు 5 నిమిషాల్లో పట్టిన కాట ఇంటి రావరావు నిర్దూసుకు మళ్ళీ ఎలాదా మాలికలాదా మౌనముగానున్నారా నా కథయే విన్నారా. ఇది ఎవ్వరు మర్చిపోలేని పాటలు అమ్మాయి, 2 సూపర్ హిట్ ఘంటసాల. అవును, ఎవర్ గ్రీన్ సాంగ్స్ అవి. యా, మీరు గుర్తు చేసినందుకు ఇంకొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ, వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి అండ్ రెగ్యులర్ గా పిఎంసీని కూడా వాచ్ చేస్తూ ఉండండి. మరింత మంది కాలర్స్ తో మాట్లాడదాం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఇప్పుడైతే విష్ లిస్ట్ లో ఎవరిది విషెస్ ఉందో చూద్దాం. అనుష్క శర్మ హిందీ చిత్రాల్లో వర్క్ చేశారు. ఆమె ఫిల్మ్ఫేర్ అవార్డుతో సహా అనేక అవార్డులను అందుకోవడం జరిగింది. ఆమె 2012 నుండి ఫోర్బ్స్ ఇండియా యొక్క సెలబ్రిటీ 100లో చోటు దక్కించుకున్నారు. అలాగే ఆసియా వారి 2018 యొక్క 30 Under 30 జాబితాలో కూడా స్థానాన్ని దక్కించుకున్నారు. సో అనుష్క శర్మ హస్బెండ్ విరాట్ కోహ్లీ అన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. సో ఈ రోజు అనుష్క శర్మ బర్త్డే సందర్భంగా ఆమె ఫ్యాన్స్ తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసీ తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే. ఇప్పుడు కాలర్ తో మాట్లాడతాం. హలో హలో, హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడేది? మర్చిపోయారు, గొంతు గుర్తుపట్టలేదండి. గుర్తుపట్టలేదబ్బా, చెప్పు ఎవరు? దినేష్ అండి. ఓ దినేష్, ఎలా ఉన్నారు? ఏదో సమ్మర్ కదండి, వేడివేడిగా వేడివేడిగా ఉన్నారా? ఓకే, క్లైమేట్ వేడివేడిగా ఉన్నా మనం ఇప్పుడు కూల్ గానే ఉండాలి, మన ఆలోచనలు కూల్ గా ఉండాలి కదా. కష్టం మేడం, ఎక్కువ వేడి ఎక్కువ. అయ్యో, ఎందుకండి? ఎట్లా? ఎలాగో మీరు టీటీ జాబే కదా చేసేది. కాదు, ఎలాగో మీరు టీటీ జాబే కదా చేసేది, మరెందుకు అంత వేడి? ఏమన్నా ఆలోచన కూడా బాగా హీట్ ఎక్కువ అవుతున్నాయి. అవునా, అందుకే తొందరగా జాబ్ తెచ్చుకోండి. ఫోటోగ్రఫీ నేర్చుకుంటా అన్నారు కదా, నేర్చుకోండి. అవునండి, అవునవును. అదేనా మీ గోల్? అదేనే కదా, మరి స్టార్ట్ చేసారా ప్రాసెస్? స్టార్ట్ అవుతుంది. సమ్మర్ తర్వాత హైదరాబాద్ రావాలి. ఓకే, హైదరాబాద్ లో నేర్చుకుంటారా? అవునండి. వచ్చేయండి, చక్కగా నేర్చుకోండి. సరే, మా కోసం ఒక మంచి పాట పాడకూడదు? వద్దని బాబు. అంతే అంటారా? కూల్ గా ప్రోగ్రామ్ చేసుకోండి, ఇవన్నీ ఎందుకండి అంటారా? అంతే కదా, ప్రశాంతంగా మీరు యాంకరింగ్ చేసుకుంటే మంచిది. లేదంటే తర్వాత హాస్పిటల్కి వెళ్ళాల్సి. అవునా? లేదు, నేను చాలా స్ట్రాంగ్ మైండెడ్. అంటే మీకు పర్లేదు మేడం, ఆడియన్స్ కి ఇబ్బందినా? అయితే సో మీరు బాత్రూమ్ సింగర్ అంటారు, అంతేనా? అంతేనే. సరే, ఈరోజు టాపిక్ వచ్చి ఒక మంచి నీతి వాక్యాలు కానీ నీతి కథలు కానీ మాతో షేర్ చేసుకోవాలన్నమాట. మరి మీరేం చెప్తున్నారు మాకు? నీతి వాక్యం అంటే ఏం లేదండి, మీరు ఫాలో అయ్యే నీతి వాక్యం ఏదన్నా ఉంటే చెప్పండి ఫస్ట్. అదే చెప్తాను, సమ్మర్ కదండి, రోడ్డు మీద ఎన్నో జంతువులు తిరుగుతూ ఉంటాయి, పక్షులు తిరుగుతూ ఉంటాయి. ఏదో మనం చేసినంత కొంచెం నీళ్లు, కొంచెం ఫుడ్ అలా నీళ్ళలో పెడితే అవి వచ్చి తినేసి వెళ్ళిపోతాయి అంతే. ఓకే, గుడ్ గుడ్. అంతే. ఓకే, మంచిది. ఎందుకంటే చాలా పక్షులు కానీ యానిమల్స్ కానీ ఫుడ్ కానీ వాటర్ కానీ దొరక్క ఇబ్బంది పడుతూ ఉంటాయి, పర్టికులర్ గా ఈ సీజన్ లో. అవునండి. సో రోడ్డు పక్కన శీతాకాలం అంటే ఏదో రకంగా వెళ్ళిపోతాం, ఎండాకాలం కదా. అవును. సో అందుకని మనకే చాలా, అవును, మనమే కొంచెం సేపు బయటకు వెళ్ళొస్తే ఎప్పుడెప్పుడు వాటర్ తాగుదామా అనిపిస్తూ ఉంటుంది. అవి అసలు బయటే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాటికి వాటర్ కావాలి, ఎత్తుక్కుంటాయి. కానీ కాకపోతే మన చేతులతో పెడితే అదొక హ్యాపీనెస్ కదా, నెగ్లెక్ట్ చేయకూడదు కదా. ఓకే, ఇంకా అంతే మేడం. ఒకటేనా? అంటే అదొకటే గుర్తొచ్చింది సడన్ గా, అంటే అదొకటే గుర్తొచ్చింది. ఓకే, సరే, ఇంకా నువ్వు ఏం ఫాలో అవుతావు నీతి వాక్యాల్లో? చెడపుకురా చెడేవు అని అంటూ ఉంటారు. అంటే మరి అంత నాలెడ్జ్ లేదండి మనకి. ఏంటి, ఎవరికి ద్రోహం గట్ట చేయకుండా నా పని నేను చేసుకుని పోతా. సహాయం చేస్తే చిన్న చిన్న సహాయాలు చేసేస్తాను అంతే. ఓ, చిన్న చిన్న సహాయాలు కూడా చేస్తావా? అంతే. అలా చేసిన సహాయం ఏమన్నా ఉందా? అది చేసిన సహాయం అంటే ఏముంది మేడం, గుర్తురాట్లేదు సడన్ గా. అంటే
గుర్తు రావాలి కదా. ఈ చేతితో చేసిన సహాయం వేరే చేతికి తెలియకూడదు అంటారు, ఆ టైప్ లోనా? అలాంటివి అంత పెద్ద పెద్ద ఏం కాదురండి, చిన్న చిన్న. ఒక్కొక్కసారి మనం చేసే మాట సాయం కూడా చాలా గొప్ప తెలుసా. మనీ పరంగానే సహాయం అనేది కాదు, కానీ మాట పరంగా చేసే సాయం కూడా చాలా గొప్పది. ఎక్కువ అంటే నేను సాయం చేసేది ఎక్కువ అంటే బ్లడ్ డొనేషన్ ఎక్కువ చేస్తాను అంతే. ఓకే, గుడ్ గుడ్. ఏ గ్రూప్ ఏంటి నీది? ఓ పాజిటివ్. సో ఏదైనా పాజిటివ్ గా తీసుకుంటావు అయితే అనుకోవచ్చా? అంతే, నేను పాజిటివ్ గానే తీసుకుంటా. ఆహా, రేర్ గా కోపం వస్తుంది తప్ప అంత మించి ఏం లేదు. రేర్ గా కోపం ఎందుకు వస్తుందో? ఏదో పిచ్చి పీక్ లాగా వెళ్ళినప్పుడు. అది ఇప్పుడు అంటే అవతల మనం చెప్పింది అర్థం చేసుకోకపోతే ఇంకా ఎక్కువ మాట్లాడితే. ఓకే ఓకే. అవును, మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీరు చెప్పుకుంటూ వెళ్తారు, ఎదుటి వాళ్ళు అలా తీసుకోవాలని లేదు కదా. అంటే అవతల కూడా అర్థమైనట్టు చెప్పినా కూడా తీసుకోకపోతే మనం ఏం చేయలేము. కోపం తెచ్చుకోవడం తప్ప ఏం చేయలేము. అప్పుడు కూడా కోపం రాకుండా కూల్ గా ఉండగలగడమే మహాజ్ఞానుల యొక్క లక్షణం. సో దినేష్, నువ్వు కూడా మహాజ్ఞానం అయిపో. దినేష్, ఏంటండి? నువ్వు మహాజ్ఞానం అయిపో. వద్దండి, అంత బ్రెయిన్ లేదు నాకు. బ్రెయిన్ అక్కర్లేదు, కంట్రోలింగ్ ఉంటే చాలు. కంట్రోల్ ఆల్మోస్ట్ కంట్రోల్ లేదని తర్వాత కంట్రోల్ మీరిపోతే ఆటోమేటిక్ గా చేయలేము ఇంకా. ఓకే, ఎవరికైనా విషెస్ తెలియజేయాల్సింది ఉందా దినేష్? నిన్నే మా కజిన్ బర్త్డే అయింది మేడం, పేరు కీర్తన. కీర్తన, ఓకే, చెప్పే మరి విషెస్. హ్యాపీ బర్త్డే కీర్తన, బిలేటెడ్. ఓకే కీర్తన, మీకు దినేష్ గారి తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి బిలేటెడ్ హ్యాపీ బర్త్డే టు యూ. నేను కూడా చెప్పానని చెప్పండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ దినేష్ కాల్ చేసినందుకు. ఇలాగే కాల్ చేస్తూ ఉండు, రెగ్యులర్ గా పిఎంసీని కూడా వాచ్ చేస్తూ ఉండు. ఇప్పుడు విష్ లిస్ట్ లో ఎవరిది ఉందో చూద్దాం. విషెస్. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న గౌతమికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు తన ఫ్రెండ్ మహిత అండ్ కుటుంబ సభ్యులు అండ్ పిఎంసి. గౌతమి, మీ ఫ్రెండ్ మహిత విషెస్ తెలియజేస్తున్నారు. అదే విధంగా కుటుంబ సభ్యుల తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే. నెక్స్ట్ విషెస్ చూద్దాం. రాధికా మదన్, హిందీ చలనచిత్రాలు మరియు టెలివిజన్ లో పనిచేసిన నటి. మదన్ ఎన్నో రకాల అవార్డులను, ప్రశంసలను కూడా అందుకోవడం జరిగింది. ఫోర్బ్స్ ఇండియా వారి 30 Under 30 జాబితాలో 2024లో పేరు దక్కించుకోవడం జరిగింది. సో రాధికా గారి బర్త్డే సందర్భంగా ఆమె ఫ్యాన్స్ తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే. నెక్స్ట్ విషెస్. సేత్ విజ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేయడమే కాకుండా పితామహ పత్రిజీ గారి అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆశయ సాధనకై విశేషంగా కృషి చేస్తూ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కి మేనేజింగ్ డైరెక్టర్ గా, ద హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ కి మేనేజింగ్ ట్రస్టీగా విధులు నిర్వహిస్తున్న శ్రీ బాలకృష్ణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసి. బాలకృష్ణ గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి, పిఎంసి తరపు నుండి, పిఎంసి ట్రస్ట్ తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే. చూసారు కదండి, ఇది ఇవాళ మై డియర్ పిఎంసి కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి. టేక్ కేర్, బాయ్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. My dear PMC, my dear PMC, my dear PMC.